సంగారెడ్డి పరిధిలోని గుడితండాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పలు జిల్లాల నుంచి డాక్టర్ టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల్ జగ్గారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి హాజరయ్యారు. ప్రజలందరి ఆరోగ్యం కోసం పాటుపడే డాక్టర్ల ఆరోగ్యం క్రికెట్ పోటీలకు దోహదపడతాయన్నారు. చాలా మంచి ఆలోచనతో ఈ పోటీలు పెట్టారని ఐఎంఏ సభ్యులను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని శివసేనారెడ్డి అన్నారు. ఇలాంటి క్రీడలు ఎప్పుడు నిర్వహించినా తమ తోడ్పాటు ఉంటుందని తెలియజేశారు. ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే హెల్దీగా ఉండడమే రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి తెలంగాణలో హెల్దీ తెలంగాణ తీసుకురావాలా అన్న ఆలోచన ముందు. అందులో భాగంగా స్పోర్ట్స్ కు కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ కి ఎటువంటి అవకాశాలు ఉన్నా, ఎటువంటి అవసరాలు ఉన్నా వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం 371 కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు నాకు తెలిసి ఇది చరిత్రలో మొట్టమొదటిసారి కేటాయించాలి స్పోర్ట్స్. అందరినీ జాగృత పరచడం, అందరినీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ఇది చక్కటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ పిచ్చి శోధనలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా అందరం కూడా మనమందరం కూడా వారి యొక్క కార్యక్రమంలో వాళ్ళ సహకారం కాదు, మనం కూడా దీన్ని పాల్పంచుకుని అని చెప్పడం చాలా సంతోషం. ముఖ్యంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నా